చంద్రబాబుకు స్వర్ణాంధ్ర 2047 పిచ్చి, జగన్కు ప్రతిపక్ష నాయకుని హోదా పిచ్చి పట్టుకుంది తప్ప రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ఇద్దరూ పట్టించుకోవడం లేదని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 గురించి పదే పదే ప్రస్తావించడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చింది 2029 వరకు మాత్రమే. ఆ లోపల ఏం చేస్తారో చెబితే సమంజసంగా ఉంటుంది. అది కాకుండా పదే పదే 2047 గురించి మాట్లాడడం విడ్డూరం. రాష్ట్రం మధ్యాంధ్ర, జూదాంధ్ర, డ్రగ్ ఆంధ్ర, గంజాయి ఆంధ్ర, అప్పుల ఆంధ్ర కాకుండా చూస్తే అదే 10,000ని తులసిరెడ్డి చురకలంటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వర్ణాంధ్ర 2047 పిచ్చి పట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుని హోదా పిచ్చి పట్టుకుంది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ఇద్దరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. ప్రజా తీర్పు 2029 వరకు, అంతవరకు మాట్లాడితే అర్థం ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడో వచ్చే 2047 గురించి ఇప్పుడే మాట్లాడడం అనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. అప్పటికి ఎవరు బతికి ఉంటారో ఎవరు బతికి ఉండరో తెలియదు. ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో తెలియదు. దాని గురించి 2047 స్వర్ణాంధ్ర గురించి మాట్లాడడం అనేది ఇది ఏమాత్రం సమంజసం.